మహానంది పుణ్యక్షేత్రము శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 27వ తేదీ అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మౌలీశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు 27వ తేదీ ప్రారంభమయ్యే ఒంగోలు గిత్త ఎద్దుల పోటీలను ప్రారంభించాలని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో 27వ తేదీ ఉదయం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించడం జరుగుతుందని, దాతల సహకారంతో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు భక్తులు మహానేశ్వర స్వామిని దర్శించుకుని ఎద్దుల పోటీలను తిలకించాలని, భారీ ఎత్తున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. లేరా రైతులు శివరాత్రి పోయి చేసుకోపోరు అందరూ మినిట్ తర్వాత నమస్తే అండి. మన రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు రెండు రాష్ట్రాలకు నమస్కారం అండి. మహానంది శివరాత్రిలో ఎద్దుల బల ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఎద్దులో 27వ తారీఖు సీనియర్ బండ్ల పందెం ఉంటుంది. సబ్ జూనియర్ 28 బండ్ల పందెం ఉంటుంది. 1వ తారీఖు వచ్చేసి 1/3/2025 సీనియర్ న్యూ కేటగిరీ బండ్ల పందెం ఉంటుంది. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు రేపు 27వ తారీఖు జరగబోయే మహానంది ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి మన మినిస్టర్ ఫరూక్ సార్ గారిని ఆహ్వానించడానికి వచ్చినాము. సార్ గారు కూడా రేపు 8 గంటలకల్లా వస్తానని చెప్పడం జరిగింది. అందుకు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మన మహానంది అందరైతేనేమి మొత్తం రేపు 27, 28, 1వ తారీఖు ఈ 3 రోజులు వచ్చి అందరూ విజయవంతం చేసేలా కోరుతున్నాం. మూడొందలు ఖర్చు అవుతుంది అంటే ప్రెస్టేజ్ గా మన ఉత్సవాలు గెలిచినాయి అనేది ఒక ఇది కోరిక, అది వాళ్ళకి అది అంబిషన్. మనది రావాలా రాష్ట్రాలు ఫస్ట్ మనది రావాలా ముందు బాగా చేస్తానని చెప్పి ఆలోచన చేసే పని ఇది. చాలా మంచి కార్యక్రమం. రాజశేఖర్ గారు నాకు చెప్పడం జరిగింది, ఆయనకి ఏదో సెంటిమెంట్ నేను రాలేను అనుకున్నా, మీరు పోవాలి దీనికి ఖచ్చితంగా మీరే ప్రారంభోత్సవం చేశారు ఏమిటంటే తప్పకుండా వస్తారని చెప్పారు. కాబట్టి ఈ రోజు మన మిత్రులు ఆహ్వానించినారు. మన రామలింగ రెడ్డి గారు ఫోన్ చేసినాడు, మౌలీశ్వర్ రెడ్డి గారు వచ్చారు. రేపు ఖచ్చితంగా వస్తాను. ఉదయం 8 గంటలకు 8:30 కోట్రాల శివనాయుడు వచ్చాడు. 8 గంటలకు మీరు పరాజు చేస్తారు, అప్పుడు వస్తాం. అప్పుడు హైదరాబాద్ నుంచి కూడా